జిల్లాలో యువకులు ఉన్మాదంగా ప్రవర్తించారు. మద్యం మత్తులో యువకుడిని చావబాదారు. వీడియోలు తీస్తూ యువకులను చిత్రహింసలు గురిచేశారు. వేమూరు నియోజకవర్గంలో చిన్న పరిమిలో పాత వివాదాలతో యువకుడిని నిర్బంధించి విపరీతంగా కొట్టారు. తీవ్ర గాయాలతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు ఆ యువకుడు. ఆ తర్వాత మరో యువకుడిని కూడా చితకబాదారు. గత నెల 30న ఈ దాడి జరిగినట్టుగా తెలుస్తోంది. దాడి చేస్తున్న ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. బాపట్ల జిల్లాలో యువకులు ఉన్మాదంగా ప్రవర్తించారు. మద్యం మత్తులో యువకుడిని చావబాదారు. వీడియోలు తీస్తూ యువకులను చిత్రహింసలకు గురిచేశారు. ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, థ్యాంక్ యూ రోజా. ఇప్పుడు మనం విజువల్స్ లో చూస్తున్నటువంటి వ్యవహారం మొత్తం కూడా వేమూరు నియోజకవర్గం చినపరిమి ప్రాంతంలో జరిగింది. ఇది చుండూరు మండలంలో ఉంటుంది. అయితే పాత వివాదాలు అంటున్నారు. అదేవిధంగా ఆడపిల్లలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇద్దరు అంటే రెండు గ్రూపుల మధ్య వివాదం రావటం, ఆ తర్వాత ఒక వర్గం మీద ఇంకొక వర్గం దాడి చేసుకొని ఆ ఒంటరిగా దొరికినటువంటి యువకుడు ఎవరైతే ఉన్నారో అతన్ని నిర్బంధించి మద్యం తాగించి మరీ కొట్టారనేది విజువల్స్ లో మనకి స్పష్టంగా కనిపిస్తోంది. అయితే గడిచినటువంటి 30వ తేదీన జూలై 30వ తేదీన ఈ ఘటన జరిగింది. ఆ తర్వాత దీని మీద పోలీసులు కొంత యాక్షన్ తీసుకున్నారు. వాళ్ళని పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి బైండ్ ఓవర్ కేసులు పెట్టి పంపించామని చెప్తున్నారు. అయితే ఇప్పుడు బాధితుడు అంటే ఎవరైతే ఆ యువకుల దాడిలో గాయపడిన కుర్రోడు ఉన్నాడో అతను తీవ్రంగా గాయపడటం, ఆ తర్వాత హాస్పిటల్ కి రావటం, ఇప్పుడు దాడికి సంబంధించినటువంటి విజువల్స్ సోషల్ మీడియాలో రావడంతో పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. ఒక యువకుడిని అలా 4-5 యువకులు కట్టి కొట్టడం, కర్రలు పెట్టి చితకబాదటం, అదేవిధంగా తీవ్రంగా అంటే బెల్టులతో కూడా దాడి చేయటం అనే అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు పోలీసులు కూడా. ఇదే అంశానికి సంబంధించి ఉన్నతాధికారులకు కూడా నివేదిక ఇచ్చినట్లుగా తెలుస్తా ఉంది. బాపట్ల ప్రాంతంలో జిల్లాలో ముఖ్యంగా వేమూరు నియోజకవర్గంలో జరిగినటువంటి ఈ దాడి ఘటనను పోలీసులు ఉన్నతాధికారులు విజువల్స్ బయటకు వచ్చిన తర్వాత మరింత సీరియస్ గా తీసుకున్నట్లుగా తెలుస్తా ఉంది రోజా. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.